ఈ రోజు నుంచే ఆషాఢ మాసం అప్లైశ్వర్యాలు కలగాలంటే ఈ వస్తువులు ముందుగానే తెచ్చుకోండి. అందరికీ నమస్కారం. మన ది ఉల్సి రాజీ ఛానల్ వీక్షకులకు స్వాగతం. జూలై 15వ తేదీ నుండి అత్యంత పవిత్రమైన ఆషాఢ మాసం ప్రారంభం కాబోతోంది. ఆగస్టు 12వ తేదీ వరకు ఉండే ఈ మాసం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేది గోరింటాకు, అమ్మవారి బోనాలు మరియు ఆధ్యాత్మిక చింతన. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆషాఢ మాసాన్ని శూన్య మాసం అంటారు. ఈ మాసం నుండే దక్షిణాయనం అంటే దేవతలకు రాత్రి సమయం మొదలవుతుంది. ఈ కాలంలో శ్రీమహావిష్ణువు యోగనిద్రలోకి వెళతాడు కాబట్టి లౌకిక సుఖాల కంటే దైవ నామస్మరణ మీద ఎక్కువ దృష్టి పెట్టాలని పురాణాలు చెబుతున్నాయి. ఈ పవిత్ర మాసంలో తొలి ఏకాదశి, గురు పౌర్ణమి, వారాహి గుప్త నవరాత్రులు లాంటి ఎన్నో పర్వదినాలు వస్తాయి. మరి ఈ ఆషాఢ మాసంలో ఏ దేవుళ్లను ఎలా పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, దైవానుగ్రహం కోసం చేయాల్సిన అద్భుతమైన ఇంటి పరిహారాలు ఏమిటి అనే విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఆషాఢ మాసం రాగానే ఇంట్లో ఉన్న పిల్లలందరూ ఎంతో ఇష్టంగా పెట్టుకునేది గోరింటాకు. చేతులకు ఎర్రగా పండిన గోరింటాకు సాక్షాత్తు ఆ మహాలక్ష్మి కటాక్షానికి ప్రతీక. వర్షాకాలం ప్రారంభమయ్యే ఈ నెలలో వాతావరణ మార్పుల వల్ల వచ్చే చర్మ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుండి గోరింటాకు మనల్ని రక్షిస్తుంది. వాతావరణం చల్లబడటం వల్ల వైరస్లు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి ఇంటి గుమ్మానికి క్రమం తప్పకుండా పచ్చని వేపాకులను తోరణంగా కట్టాలి. వేపాకుల్లోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గాలిని శుద్ధి చేస్తాయి. ఆహార నియమాల విషయానికి వస్తే ఈ నెల రోజుల పాటు ఆకుకూరలను పూర్తిగా మానేయడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. వర్షపు జల్లుల వల్ల ఆకుకూరలపై పురుగులు గుడ్లు పెడతాయి. వాటిని తింటే కడుపులో ఇన్ఫెక్షన్లు వస్తాయి. అలాగే ఈ ఆషాఢ మాసంలో కొత్తగా పెళ్లైన నవ దంపతులు ఒకే ఇంట్లో ఉండకూడదనే విశేషమైన నియమం ఉంది. పెళ్లైన మొదటి సంవత్సరంలో అత్తగారు, కొత్త కోడలు ఒకే గడప దాటకూడదు కాబట్టి కోడలు ఈ నెల రోజులు పుట్టింటికి వెళ్లాలని పెద్దలు చెబుతారు. ఇది శూన్య మాసం కాబట్టి దేవతలు యోగనిద్రలో ఉండే ఈ సమయంలో చేసే శుభకార్యాలకు దైవబలం ఉండదు. అందువల్ల పెళ్లిళ్లు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు లాంటివి అస్సలు చేయకూడదు. కొత్త ఇల్లు అద్దెకు తీసుకోవడం, నూతన ఆస్తులు, వాహనాలు కొనడం వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఈ మాసంలో ప్రతిరోజూ మన ఇంటిని ఎంతో పవిత్రంగా ఉంచుకోవాలి. ఉదయం ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో కొద్దిగా కల్లుప్పు, పసుపు వేసి శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో పేరుకుపోయిన నెగటివ్ ఎనర్జీ, నరదృష్టి తొలగిపోయి దైవ శక్తితో నిండిపోతుంది. ఇంటి ముంగిట ప్రతిరోజూ ఉదయాన్నే ఖచ్చితంగా బియ్యపు పిండితో ముగ్గులు వేయాలి. ఇలా చేయడం వల్ల నేల మీద ఉండే కీటకాలకు ఆహారం పెట్టిన పుణ్యం దక్కుతుంది. తద్వారా మహాలక్ష్మి కటాక్షం ఎల్లవేళలా మీ గడపపై ఉంటుంది. మీ ఇంటి గుమ్మానికి పాత బూడిద గుమ్మడికాయ ఉంటే ఈ మాసం ప్రారంభంలోనే దానిని తీసివేసి ఒక కొత్త గుమ్మడికాయను కట్టడం వల్ల వాస్తు దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ ఆషాఢ మాసంలో జూలై 15 నుండి జూలై 23 వరకు వచ్చే తొలి 9 రోజులు అత్యంత అరుదైన వారాహి గుప్త నవరాత్రులు జరగబోతున్నాయి. వారాహి అమ్మవారి చిత్రపటాన్ని మీ పూజా మందిరంలో ప్రతిష్ఠించుకుని నిత్యం దీపారాధన చేసి నైవేద్యం సమర్పిస్తే మీ జీవితంలో ఉన్నంతటి కఠినమైన శత్రు బాధలైనా, అప్పుల సమస్యలైనా వెంటనే తొలగిపోతాయి. ఈ వారాహి నవరాత్రులలో అత్యంత శక్తివంతమైనది కందగడ్డ దీపం. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు లేదా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఒక చిన్న కందగడ్డను తీసుకుని పైభాగంలో గుంటలాగా చెక్కి అందులో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి. ఏవైనా కారణాల వల్ల 9 రోజులు ఈ పూజ చేయలేనివారు కనీసం ఒక్క రోజైనా సరే ఈ దీపాన్ని వెలిగించమనసారా ప్రార్థించండి. అలాగే ఈ మాసంలో అమ్మవారికి ఎర్రటి వత్తులతో దీపారాధన చేయడం ఎంతో విశేషం. పత్తి వత్తులను కుంకుమ నీటిలో తడిపి ఎండబెట్టి ఆ ఎర్రటి వత్తులతో దీపారాధన చేస్తే అఖండమైన కుబేర యోగం సిద్ధిస్తుంది. ఆషాఢ మాసంలో అమ్మవారి ఆరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ నెలలో వచ్చే ప్రతి మంగళవారం సాయంత్రం మీ దగ్గర్లో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్లి నిమ్మకాయలతో దీపాలు వెలిగిస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. శుక్రవారం పూట మీ ఇంట్లో లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించి పచ్చని తమలపాకు మీద కొద్దిగా పచ్చ కర్పూరం ఉంచి హారతిగా ఇస్తే మీ ఇంటికి అనంతమైన ధనాకర్షణ కలుగుతుంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఇంటి గుమ్మం బయట 2 వైపులా దీపాలు వెలిగించి ఆ తర్వాత ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయాలి.
ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మహాలక్ష్మి సంతోషంగా ప్రవేశిస్తుంది. ఈ నెలలో ఖచ్చితంగా మీ ఊరి గ్రామ దేవతను దర్శించుకుని దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబం మొత్తం చల్లగా ఉంటుంది. ఈ నెల రోజుల పాటు ముత్తైదువలు నిండుగా తయారై ఇంటికి వచ్చిన ముత్తైదువలకు పసుపు, కుంకుమ, తాంబూలం ఇస్తే భర్తకు ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి. జూలై 25వ తేదీన అత్యంత పవిత్రమైన తొలి ఏకాదశి పర్వదినం రాబోతోంది. ఈ రోజున జొన్న పేలాల పిండిని బెల్లంతో కలిపి నైవేద్యంగా పెట్టి స్వీకరించడం వల్ల వాతావరణ మార్పుల వల్ల వచ్చే అనారోగ్యాలు దరిచేరవు. ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి పరమశివుడికి నీటితో అభిషేకం చేస్తే కైలాసనాథుడి అనుగ్రహం లభించి కష్టాలన్నీ తీరిపోతాయి. ఈ నెల రోజులు మాంసాహారం అస్సలు తీసుకోకూడదు. మీ ఇంట్లో తులసి కోట లేకపోతే ఈ మాసంలో ఖచ్చితంగా ఒక కొత్త తులసి మొక్కను తీసుకువచ్చి ఇంటి ఈశాన్య భాగంలో ప్రతిష్ఠించుకుని దీపారాధన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. ముక్కోటి దేవతలకు నిలయమైన గోమాతను ఈ ఆషాఢ మాసంలో విశేషంగా పూజించాలి. గోశాలకు వెళ్లి ఆవులకు పచ్చగడ్డి, అరటిపండ్లు తినిపిస్తే అష్టైశ్వర్యాలు మీ స్తోమతను బట్టి పేదవారికి వస్త్రదానం, అన్నదానం చేయడం వల్ల మీ కుటుంబానికి అనంతమైన పుణ్యఫలం దక్కుతుంది. ఈ ఆషాఢ మాసంలో ఈ నియమాలను ఆచరించి ఆ జగన్మాత కరుణా కటాక్షాలను పొందాలని మనసారా ఆశిస్తున్నాను. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ విలువైన సమాచారం 10 మందికి చేరేలా మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో భక్తితో జై శ్రీరామ్ అని తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ది వుల్సి రాజీ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ధన్యవాదాలు.